హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ క్యారెట్ రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రాఖీ పండగకి స్పెషల్గా ఒకసారి ఇలా క్యారెట్తో రవ్వ లడ్డుని చేసి పెట్టండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కమ్మటి రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 2 క్యారెట్లను తీసుకొని పీల్ తీసేసేయండి. ఇప్పుడు ఈ క్యారెట్లని బాగా గ్రేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులను వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పు కిస్మిస్ రోస్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిల్ని ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులోకి గ్రేట్ చేసిన క్యారెట్ని కూడా మొత్తం క్యారెట్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయి మెత్తపడేదాకా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పులు పాలను వేసుకోవాలి. చిక్కటి పాలని ముందుగా 1 కప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మరలా ఇంకొక కప్పు పాలను కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే 1 కప్పు షుగర్ని వేసుకోండి. మీ స్వీట్నెస్కి తగినంత అయినా సరే వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు, చిటికెడంత కలర్ వేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. ఇందులోకి జీడిపప్పు బాదామును కూడా వేసుకొని మరో 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తురిమిన పచ్చి కొబ్బరిని 1 కప్పు వరకు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇది బాగా చల్లగా అయితే గట్టిపడుతుంది. అప్పుడు చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్ని చుట్టుకోవాలి. సో లడ్డూల్ని చుట్టుకున్న తర్వాత పైనుంచి జీడిపప్పు, కిస్మిస్, బాదాంతో డెకరేట్ చేసుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. ఇలాగే అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోండి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే క్యారెట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. కమ్మటి రవ్వ లడ్డుని ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఈ రాఖీ పండగకి మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి. సో టేస్ట్ అయితే అద్భుతంగా చాలా బాగుంటుంది. పైనుంచి క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుముతో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో చూస్తుంటేనే మీకు నోరూరిపోతుంది కదా. ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఈ రాఖీ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకొని మీరు కూడా టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.